పిల్లలు, ఈరోజు మనం 5వ తరగతి మన ప్రపంచం పుస్తకం నుండి ఒక పాఠాన్ని నేర్చుకుందాం. చూడండి, ఇది సెమిస్టర్ 1 ఏపీఎస్సీఆర్టీ వాళ్ళు నిర్వహించేటువంటి మన ప్రపంచం అనే పుస్తకం. ఇందులో ఇండెక్స్లోకి వెళ్దాం. చూడండి, ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు వ్యవసాయం. 5వ పాఠం అగ్రికల్చర్. ఓకే, పేజ్ నెంబర్ 74 to 103, 74వ పేజీకి వెళ్దాం. రైట్, 74వ పేజీకి వచ్చాం. చూడండి, 75వ పేజీ. పిల్లలు, మీకు అవగాహన ఉండే ఉన్నది, ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే 2 భాషల్లో, ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీషు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు. ఈరోజు మనం తెలుగు భాషలో ఉన్నటువంటి పాఠాన్ని చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంగ్లీష్ చూద్దాం. వ్యవసాయం. అభ్యసన ఫలితాలు, విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాలు. అంటే ఈ పాఠం పూర్తిగా చదివిన తర్వాత మీకు వచ్చే సామర్థ్యాలు ఈ విధంగా ఉంటాయి. చూడండి, మొక్క జీవిత చరిత్రను తెలుసుకుంటారు, వ్యవసాయంలో వివిధ రకాల పద్ధతులను అవగాహన చేసుకుంటారు, సాంప్రదాయ ఆధునిక వ్యవసాయ పనిముట్లను గుర్తిస్తారు, విత్తనం, గొంగలి పురుగు, కప్ప జీవితం యొక్క చక్రాలను వివరించగలుగుతారు. అంటే విత్తనం ఎలా మొలకెత్తుతుంది అనే దాని దగ్గర నుంచి గొంగలి పురుగు జీవితంలో, గొంగలి పురుగు పుట్టి అది సీతాకోక చిలుక ఎట్లా పరిణితి చెందుతుందని, కప్ప గుడ్డు నుంచి కప్పగా అభివృద్ధి చెందేంత వరకు ఏమేమి జరుగుతుందో అవన్నీ ఈ పాఠంలో మీరు నేర్చుకుంటారు. ఇంకా ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినడం యొక్క ప్రాముఖ్యతను అవగాహన చేసుకుంటారు. మంచి ఆరోగ్యంగా ఉండే ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం అంటే ఏమిటి, మనం ఏమేమి తినాలి అనేది మీరు ఈ పాఠంలో నేర్చుకుంటారు. సరే, ఇక్కడ ఒక బొమ్మ ఉంది చూడండి. ఈ చిత్రంలో ఏం చేస్తున్నారు? పిల్లలందరూ భోజనం చేస్తున్నారు. ఇంకా ఏం జరుగుతుంది ఇక్కడ? బులుదా ఇట్రా. ఇక్కడ ఈ బొమ్మలో ఏం చేస్తున్నారో చెప్తురా. ఏం జరుగుతుంది ఇక్కడ? పిల్లలు అన్నం తింటూ ఉంటే ఒక పాప అన్నం కింద పడేస్తుంటే టీచర్ ఆ పాపతో ఏదో చెప్తుంది. ఏం చెప్తుందో చూద్దామా? ఏయ్ సృజన, ఒక రైతు ఎంత కష్టపడి పండిస్తే మన కంచంలోకి భోజనం వస్తుందో తెలుసా? నువ్వు వృధాగా అట్లా అన్నం పారబోస్తున్నావు, అది మంచిది కాదు అని వాళ్ళ టీచరు ఆ అమ్మాయిని. సరే పిల్లలు, ఇక్కడ చూడండి, ఈ చిత్రంలో పిల్లలందరూ మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉంటే ఈ అమ్మాయి, ఏం పేరు ఈ అమ్మాయి పేరు? చూడండి, సృజన కదా. సృజన అన్నం పారేస్తూ ఉంటే వాళ్ళ టీచర్ ఏం చెప్పింది? ఏయ్ సృజన, ఒక రైతు ఎంత కష్టపడి పండిస్తే మన కంచంలోకి భోజనం వస్తుందో నీకు తెలుసా అని అడిగింది. మరి మీకు తెలుసా రైతులు ఎంత కష్టపడి పని చేస్తే మన కంచంలోకి భోజనం వస్తుందో? ఎంత కష్టపడతారు? బువ్వ కోసం కదా. మీ పాఠశాలలో పెట్టే మధ్యాహ్న భోజనం నీవు తింటావా? తింటారా మీరు? ఎస్. మధ్యాహ్న భోజన సమయంలో మీ స్నేహితులు ఆహారాన్ని వృధా చేస్తున్నారా? ఎవరన్నా చేస్తారా అట్లా? చేస్తే మీరేం చెప్తారు? పారేయమని చెప్తారా, పారేయకూడదని చెప్తారా? పారేయకూడదని చెప్తారు. సరే, ఈ పాఠంలో ఏముందో చూద్దాం. ఆహారం ఎంతో ముఖ్యమైనది,
చాలామంది ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఆహారాన్ని పండించడానికి, సరఫరా చేయడానికి చాలా కృషి అవసరం. మనం తినే అన్నం వరి నుండి లభిస్తుంది. వరిని ఎలా పండిస్తారో తెలుసా? వరి సాగులో వివిధ రకాల దశలు ఉన్నాయి. ఏంటా దశలు? అవి దుక్కి దున్నడం, కలుపు తీయడం, నీరు పెట్టడం, నాట్లు వేయడం, ఎరువులు వేయడం, పంట రక్షణ, ధాన్యం నిల్వ చేయడం, ఇన్ని రకాల పద్ధతులు ఉంటాయి. అర్థమైందా? మనం తెలుసుకుందాం. ఏం తెలుసుకుందాం? పొలం నుంచి కంచం వరకు. కంచం అంటే పళ్ళెం. మన పళ్ళెంలో అన్నం రావడానికి పొలంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఆహారం పొలం నుంచి కంచంలోకి రావడానికి రైతు ఎంత కష్టపడుతున్నాడో కదా. వరి సాగులో వివిధ దశలను చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదిగో ఇవేంటి? బియ్యం. బియ్యంకు ముందు వరి ధాన్యం. మీరు వడ్లు చూసారా? వరి ధాన్యాన్ని వడ్లు అంటారు కదా. బియ్యానికి ముందు వడ్లు. వడ్లను మరపట్టిస్తే బియ్యం వస్తాయి. సరే, ఇక్కడ ఒక్కొక్క దశ చూడండి. ఇదిగో ఈ బొమ్మలో ఏం చేస్తున్నారు చెప్పండి? బొమ్మలో ఏం చేస్తున్నారు? అవి ఆవులు కాదు, ఎద్దులు. ఎద్దుల్ని అరకగట్టి పొలం దున్నుతున్నారు కదా. అంటే మనం పంటలు పండించడానికి ముందు నేలని చదును చేయాలి కదా, దున్నాలి. మనం కూడా ఇంట్లో మొక్కలు నాటుకోవడానికి తవ్వి నేలని చూస్తాం కదా. ఇదిగో ఇది చూడు తేజు, ఇక్కడ చూడు. ఇక్కడ ఏం చేస్తున్నారు? ట్రాక్టర్తో దున్నుతున్నారు పొలాన్ని కదా. ఇక్కడేమో ఎద్దులను కట్టి దున్నుతున్నారు. ఇదిగో చూడు, ఇక్కడ రాసింది చూడు, పొలాన్ని దుక్కి దున్నడం. మొదటగా రైతులు పొలాన్ని వ్యవసాయానికి సిద్ధం చేస్తారు. ఎడ్లతో కానీ ట్రాక్టర్తో కానీ పొలాన్ని దున్నుతారు. అర్థమైందా? తర్వాత దున్నిన తర్వాత ఏం చేస్తున్నారు చూడండి? చదును చేయడం. ఏం చేస్తున్నారు? చదును చేయడం. ఇక్కడ ఎద్దులతోటి బురద నారుమడిలో చదును చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ నాట్లు వేయడం. నాట్లు వేస్తున్నారు కదా. చూడండి, ఇక్కడ రాసింది చదువుదాం. దున్నిన పొలాన్ని నీటితో నింపి నాట్లు వేయడానికి చదును మట్టి పిల్లలు లేకుండా చేస్తారు కదా, చదరంగా. సరే, చదును చేసిన తర్వాత ఏం చేస్తున్నారు చూడండి? ఇక్కడ ఏం చేస్తున్నారు? నాట్లు వేయడం. అంటే వరి నారుని నాటుతున్నారు పొలంలో కదా. రైతులు వరి మడుల నుండి నారును తెచ్చి చదును చేసిన పొలంలో నాటుతారు. నాటిన తర్వాత ఏం చేస్తున్నారు? ఇక్కడ నీరు పెట్టడం కదా. మోటార్తో పొలంలో నీళ్లు పెడుతున్నాడు ఈ బొమ్మలో. ఇక్కడ చూడండి, ఈ బొమ్మలో ఏం చేస్తున్నారు వాళ్ళు? నీళ్లు కాదవి. ఏం చల్లుతున్నారు? ఎరువులు వేయుట. అంటే రసాయన ఎరువులు ఉంటాయి కదా, వాటిని పొలంలో చల్లుతారు. మొక్కలు నేల నుండి పోషకాలు గ్రహిస్తాయి. అందువల్ల రైతులు పంట దిగుబడులకు కంపోస్ట్ ఎరువులను ఉపయోగిస్తారు. అట్లా రసాయన ఎరువుల్ని చల్లుతారు. నెక్స్ట్ బొమ్మలో చూడండి, తర్వాత దశలో ఏం చేస్తున్నారు? సస్య రక్షణ. క్రిమి కీటకాలు పంటను నాశనం చేయకుండా ఏం చేస్తున్నారు? ఇక్కడ రాసింది చదవండి. 6వ దశ, 6వది కదా, 6వ పాయింట్. సాధారణంగా మొక్కలకు వ్యాధులు సోకుతాయి, అవి పంటను నాశనం చేస్తాయి. దీనిని నివారించడానికి రైతులు క్రిమి సంహారకాలను వాడుతారు. తర్వాత 7వది చూడండి, 7వ దశలో ఏం చేస్తున్నారు? పంట కోత. చూడు, బొమ్మలో వాళ్ళు కోస్తున్నారు కదా. పూర్తిగా పండిన తర్వాత వరిని కోస్తారు కదా. ఆ తర్వాత ఏం చేస్తున్నారు? నూర్చడం.
పంట కోసిన తర్వాత కొన్ని రోజులు ఎండబెడతారు, గింజలను నూర్చడం ద్వారా వేరు చేస్తారు. అట్లా నూర్చిన తర్వాత మనకి ఇదిగో ఎగరబోయడం లేదా తూర్పారబట్టడం అంటారు. తూర్పారబట్టడం ద్వారా గింజలు ఏం చేస్తారు, ఊక నుండి వేరు చేస్తారు కదా. ఇది చూడు సుబ్బు, ఇక్కడ ఏం చేస్తున్నారు, నిల్వ చేయడం. ఎట్లా నిల్వ చేస్తున్నారు, సంచులలో పెట్టి కదా, వడ్లను గోతాలలో నిల్వ చేసి ఆడ మెట్టేసి పెట్టారు కదా. ఆ తర్వాత మరపట్టించడం ద్వారా ధాన్యాన్ని బియ్యంగా పొందుతారు. ఈ బియ్యాన్ని వండడానికి ఉపయోగిస్తారు కదా. ఇప్పుడు ఈ చిత్రాలని క్రమ పద్ధతిలో ఉంచాలి. చూడండి, ఇక్కడ కనబడుతున్నాయా? సుబ్బు రా, నువ్వు నంబర్లు ఎత్తురా, పెన్సిల్ ఇట్లు. ఇప్పుడు చూడు, ఇక్కడ బొమ్మల్లో ఫస్ట్ బొమ్మలో ఏముంది, మరబట్టించడం. తర్వాత బొమ్మలో ఏముంది, నీళ్లు పెట్టడం. తర్వాత ఏముంది, ధాన్యాన్ని బస్తాల్లో నిల్వ చేయడం. దానికి ముందేముంది, పొలాన్ని దున్నడం, తూర్పారబట్టడం. వీటిల్లో మొట్టమొదటిది ఏది, ఫస్ట్ నేలని దున్నుతారు కదా. దున్నుతారు కాబట్టి ఇక్కడ దున్నే దాని మీద ఒకటి, ఇది ఫస్ట్ది కదా. దున్నిన తర్వాత ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న బొమ్మల్లో దాని తర్వాత ఏముంది, నీరు పెట్టడం రావాలి కదా. నీరు పెట్టేదానికి రెండవ, ఇది 2. నీరు పెట్టిన తర్వాత ఏమవుతుంది చూడు, మూడోది ఏంటి, తూర్పారబట్టడం కదా. క్షేత్ర నీటిపారుదలలో ఏం చేస్తున్నారు, మోటార్ పెట్టి పొలంలోకి నీళ్లు పెడుతున్నారు. క్షేత్ర నీటిపారుదల తర్వాత ఏముంది, చాళ్ళు నీటిపారుదల. ఈ విధానంలో చాళ్ళు మరియు కందకాలు తవ్వి వాటి ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు. ఇదిగో బొమ్మలో కనబడుతుందా, చక్కగా చాళ్ళు కాలువలుగా పొలంలో చేసి నీళ్లు పెడుతున్నారు. ఆ తర్వాత ఏంటి, స్ప్రింక్లర్ నీటిపారుదల. ఈ విధానంలో నియంత్రిత పద్ధతిలో ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వలె నీటిని చల్లుతారు. ఇదిగో స్ప్రింక్లర్లు చల్లుతూ ఇట్లా నీళ్లు పొలం నిండా చల్లుతున్నారు. స్ప్రింక్లర్లను ఎక్కడైనా చూసారా మీరు, పార్కులలో కూడా ఉంటాయి కదా. ఇదిగో నీళ్ళు అట్లా వెదజల్లుతూ ఉంటాయి. ఇది స్ప్రింక్లర్ నీటిపారుదల. ఆ తర్వాత బిందు సేద్యం. బిందు సేద్యం అంటే నీటిని, ఇదిగో చూడండి, ఇక్కడ ఒక పైపుని పెట్టి ఆ పైపుకి అక్కడక్కడ బొక్కలు పెడతారు. అంటే ఆ మొక్క దగ్గర మాత్రమే నీళ్ళు వస్తాయి. ఇంకా నీరు వృధా కాకుండా ఉండడానికి ఈ బిందు సేద్యం. నీటి గొట్టానికి చిన్న రంధ్రాలు చేసి నేలపై ఉంచుతారు. నీరు ఈ రంధ్రాల ద్వారా నేరుగా మొక్క వేర్లకు చేరుతుంది. ఈ విధంగా నీటిపారుదల 4 పద్ధతుల్లో జరుగుతుంది. ఏంటా 4 పద్ధతులు, క్షేత్ర నీటిపారుదల, చాళ్ళ నీటిపారుదల, స్ప్రింక్లర్లతో నీటిపారుదల, తర్వాత బిందు సేద్యం. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు చూడండి, ఇక్కడ వ్యవసాయంలో ఉపయోగించే పనిముట్లను చూద్దాం. క్రింది చిత్రాన్ని పరిశీలించండి. వ్యవసాయంలో ఉపయోగించే సాంప్రదాయ పనిముట్లు. ఇదిగో నాగలి, గడ్డపార అని ఉంది. దీని పేరు పార, పొరపాటుగా రాశారు ఇక్కడ. గడ్డపార అంటే ఇది కాదు కదా. విత్తనాల గొర్రు అంటే విత్తనాలని ఎండబెట్టడానికి, ఆరబెట్టడానికి దీన్ని ఉపయోగిస్తారు. కొడవలి పంటను కోయడానికి ఉపయోగించేది. ఇవన్నీ సాంప్రదాయ పనిముట్లు, అంటే పాతకాలంలో వాడేవాళ్ళు. ఇప్పుడు వాటి బదులు ఏం వాడుతున్నారు చూడండి, వరి నాట్ల యంత్రాన్ని వాడుతున్నారు, వరి కోత యంత్రాలని వాడుతున్నారు. ఇవి ఆధునికమైనటువంటి పనిముట్లు. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు ఆలోచించండి, చర్చించండి. మీరు ఏం ఆలోచిస్తారు? వ్యవసాయంలో యంత్రాలు ఉపయోగించడం మంచిదా కాదా? గతంలో, ప్రస్తుతం వ్యవసాయంలో రైతులు ఉపయోగిస్తున్న పనిముట్ల జాబితాను తయారు చేయండి. వ్యవసాయంలో రైతులు ఉపయోగించే
చేతి పనిముట్ల పేర్లు తెలపండి. ఈ 3 ప్రశ్నల గురించి మీరు బాగా ఆలోచించి వీటి సమాధానాలు రాయండి. సరేనా పిల్లలు?